సాగునీటి వనరుల కొరత, పెరిగిన వ్యవసాయ కూలీల ఖర్చును భరించలేక పశ్చిమ కృష్ణా రైతులు సుబాబుల్ సాగుకు ఉపక్రమించారు. పత్తి, మిరపలాంటి వాణిజ్య సాగు చేసిన రైతన్నలు వరుస విపత్తుల కారణంగా పంటలు దెబ్బతిని అప్పుల పాలయ్యారు. అప్పుడు సుబాబుల్ ఆకర్షించడం వల్ల జిల్లాలో విస్తరించింది. ఒప్పందం కుదుర్చుకున్న కాగిత సంస్థలన్నీ కుమ్మక్కై కొనుగోలు సమయానికి ధరలు దిగ్గోశాయి. విసుగు చెందిన రైతులు ఒకానొక దశలో తోటలు తొలగించి ప్రత్యామ్నాయాలకు మళ్లారు. తాజాగా సుబాబుల్ ధర పెరగడం వల్ల తిరిగి మొక్కలు నాటే పనిలో నిమగ్నమయ్యారు. కృష్ణా జిల్లాలో సుబాబుల్ విస్తీర్ణం గణనీయంగా పెరుగుతోంది. ఈ ఏడాది వర్షాలు సరిగా పడకపోవడంతో పత్తి స్థానంలో సుబాబుల్ను ఎంచుకున్నారు రైతులు. ఒకసారి సుబాబుల్ నడితే సుమారు 2 దశాబ్దాల పాటు 3 ఏళ్లకోసారి ఆదాయం రావటం, పెట్టుబడి అవసరం లేకపోవడం వల్ల పెద్ద రైతులు అధికంగా సుబాబుల్ వైపు దృష్టి సారిస్తున్నారు. సాగంటే పత్తి లేదా మిరప మాత్రమేనని తెలిసిన పశ్చిమ కృష్ణా రైతు ప్రస్తుత పరిస్థితులకు జొంగుతున్నారు. వర్షాభావానికి తోడు అధిక పెట్టుబడులు, భారమైన కూలీల ఖర్చు, ఎరువులు, పురుగు మందులు దడపుట్టిస్తున్నాయి. తీరా పంట చేతికి వస్తుందా, గిట్టుబాటు ధర దక్కుతుందా అనే సందేహాల వల్ల సుబాబుల్ ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది. సుబాబులో 4400 ఎంసీ రేట్ ఇస్తుంది, 3900 రైతు రేటు కొంటున్నాం. ఎస్పీఎం కంపెనీ 3 నెలలు పడుతున్నాం డబ్బులు. బలాసా వచ్చి 30 రోజులు, ఏబిపిఎం వచ్చి 25 రోజులు, ఐటీసీ వచ్చి 25 రోజులకి ఇస్తున్నారు. ఈ పత్తి, మిర్చి గిట్టుబాటు ధరలు లేక, వర్షాలు లేక 3900 రైతు రేటు అండి. సుబాబుల్ కర్రను కాగిత పరిశ్రమలు కొనుగోలు చేస్తుంటాయి. గతంలో గిట్టుబాటు ధరలు కల్పించాలని రోజుల తరబడి ఆందోళనలు కూడా చేశారు. పరిశ్రమల మోసపూరిత ధోరణికి విసిగెత్తి పంటను తగలబెట్టిన సందర్భాలు అనేకం. ప్రస్తుతం పరిస్థితులు మారాయి. ముడి సరుకు గిరాకీ పెరగడం వల్ల కంపెనీలు రైతులను ప్రోత్సహించేందుకు ధరలు పెంచాయి. ప్రస్తుతం నరుకుడు, లోడింగ్ ఖర్చులు పోను టన్నుకు 3900 నుంచి 4000 రూపాయలకు పైగా పలకడం రైతుకు ఆశాజనకంగా ఉంది. బాబులు ఇప్పుడు పత్తి మీద తోట వేస్తున్నాం కదా, అవి మాకు రైతులు కూలీలు సక్రంగా అందక మేము సుబాబులు వేసుకున్నాం. దానికి 3 సంవత్సరాలకి 1,00,000 రూపాయలు ఆదా వస్తుంది. అది 3 ఎన్నిసార్లు అయినా కట్టుకోవచ్చు అండి. ఒకసారి వేసాం అనుకో ఎన్నిసార్లు అయినా కటింగ్ చేసుకోవచ్చు. 7-8 సార్లు వస్తాయి, పెట్టుబడి ఉండదు. 3 సంవత్సరాలు 1,00,000 రూపాయలు వస్తాయి. పెరుగుతుంది. ఇంతకుముందు 2700 ఇచ్చారు, 1700 ఇచ్చారు, ఇప్పుడు 3900 ఇస్తున్నారు. నగదు చెల్లింపుల విషయంలో మాత్రం సుబాబుల్ రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వ్యవసాయ మార్కెట్ల ద్వారా చెల్లింపులు జరుపుతున్న కొన్ని కాగిత పరిశ్రమలు ఆలస్యం చేయడం వల్ల రైతులు మార్కెట్ కమిటీల చుట్టూ తిరగాల్సి వస్తోంది. నందిగామ, జగ్గాయపేట, కంచికచర్ల మార్కెట్ కమిటీల పరిధిలో సుమారు 30 కోట్ల రూపాయలకు పైగా బకాయిలు రైతులకు రావాల్సి ఉంది. నందిగామ, కృష్ణా జిల్లా నందిగామ మార్కెట్ పరిధిలో సుమారుగా ఒక 50,000 ఎకరాల్లో సుబాబుల్ సాగు అవుతూ ఉంటుంది. గత 10 సంవత్సరాల నుంచి ఈ సుబాబుల్ పంట అనేది రైతులకి చాలా ఆశాజనకంగా ఉంది. ఈ మధ్యకాలంలో రైతులకి డబ్బులు ఇవ్వడంలో కొంత జాప్యం జరుగుతుందన్నమాట వాస్తవం. అలాగే ఈ సంవత్సరం సుబాబుల్ పంట మళ్ళీ ఇంకా కొంత ఎక్కువగా సాగే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. మన ఏరియాలోనే ఎక్కువగా పేపర్ పరిశ్రమకు సంబంధించిన సుబాబులు కానీ, జామాయిలు కానీ సాగే పరిస్థితి ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ ఏరియాలోనే మన రాష్ట్రంలో కొత్తగా పేపర్ పరిశ్రమ కనుక పెట్టినట్టయితే రైతులకి చాలా లాభదాయకంగా, ఇంకా రేటు ఎక్కువ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అంటే మిగతా పంటలతో పోల్చుకుంటే దీనికి కూలీల ఖర్చు తక్కువ, కూలీలు అందుబాటు లేకపోవడం అనేది పెద్ద సమస్యగా మారింది రైతులకి. కూలీల ఖర్చు తక్కువ కాబట్టి ఇది కూడా రేటు గిట్టుబాటుగా ఉంది కాబట్టి పరిస్థితుల్లో వేస్తున్నారు. అదివరకు 700 రూపాయలు టన్ను అమ్మిన రోజున మొత్తం అప్రూవ్ తీసేశారు. తీసేసిన తర్వాత మళ్ళీ రేటు కంపెనీ వాళ్ళు ఒక మాయాజాలంతో ఆయాలేమో తక్కువ సరుకు కొని వాళ్ళు లాభించారు. ఇవాళ ఎక్కువ ధర ఇచ్చేసరికల్లా మళ్ళీ రైతులు అట్రాక్ట్ అవుతున్నారు. మళ్ళీ ఒకసారి రైతులను మోసపోకుండా చేయాల్సిన బాధ్యత మన ప్రజాప్రతినిధుల మీద, మార్కెట్ కమిటీల మీద ఉంది. కానీ మిగతా కంపెనీలు ఏబిపిఎం కానీ, ఐటీసీ కానీ, బిల్డ్ కానీ వాళ్ళు పెద్ద బకాయిలు 15 రోజులు, 20 రోజులు తప్పితే 4 రోజులు పేమెంట్లు వచ్చేస్తాయి. మిగతా 3 కంపెనీలు సమస్య లేదు. మన దగ్గర కొనే 4 కంపెనీల్లో ఎస్పీఎం బకాయి అనేది మార్చి నెల 23వ తారీఖు నుంచి పెండింగ్ ఉంది బకాయిలు. ప్రస్తుతం మార్కెట్ ఆశాజనకంగా ఉన్నా సుబాబుల్ సాగు ఎక్కువైతే తిరిగి పేపర్ కంపెనీలన్నీ కుమ్మక్కై ధరలను తగ్గించే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సుబాబుల్ అయితేనే పెట్టుబడి తక్కువలో అవుతుంది. 3 ఏళ్ళకి 4 ఏళ్ళకి ఒకసారి వస్తుంటాయి కదా డబ్బులు. వీటికి పంటలకు ఎక్కువ వాటర్ అందట్లేదు ఇక్కడ మాకు, మా ఇబ్బందులు. దానివల్ల సోవాలు వేసుకోవడం జరుగుతుంది. కంపెనీ వాళ్ళు మామూలుగా వాళ్ళ రేటు ప్రకారం వాళ్ళు ఎత్తుంటారు. నీళ్ళు మటుకు అందులో మాకు సరిగా సోవాలు కారణాలు కూడా అయ్యి మామూలుగా మిర్చి కానీ, పత్తి కానీ అన్నీ వేసుకోవచ్చు. నీళ్ళు అందక అందరూ కూడా సుబాబులే వేసుకుంటున్నారు.
అవకాశవాద మార్కెట్ నుండి రైతు బయటపడాలంటే ముందుగానే సదరు సంస్థలతో ప్రభుత్వం మధ్యవర్తిగా ఉండి లిఖితపూర్వకంగా ఒప్పందాలు కుదర్చాలి. ఏటా ధర పెంచేలా నిర్ణయిస్తే కొంతమేర రైతులకు లాభిస్తుందని రైతు సంఘాలు సూచిస్తున్నాయి. సుబాబుల్ కర్ర కంపెనీకి చేరిన వారంలోగా చెల్లింపులు జరిపేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్న డిమాండ్ చాలా కాలంగా వినిపిస్తోంది. ఇవన్నీ సక్రమంగా జరిగితే రైతన్నకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది.